ఎవరిని లేదా ఏదైనా నమ్మగలరని అనుకోవడం, విశ్వాసం కలిగినట్లు అనిపించడం అనేది ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ అని అర్థం. మరి ఈ ఆత్మవిశ్వాసం అంటే ఏమిటి? ఎలా అభివృద్ధి చేసుకోవచ్చు? పబ్లిక్గా మాట్లాడటం కానీ, కొత్త సవాళ్లను తీసుకోవడం కానీ, ఏదైనా చేస్తున్నప్పుడు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ ఈ ఆత్మవిశ్వాసం అంటే ఏమిటి? దాన్ని ఎలా పెంచుకోవాలి? ఆత్మవిశ్వాసం అంటే మీ సొంత సామర్థ్యాలు మరియు నిర్ణయాల మీద నమ్మకం. నేను ఈ పనిని చేయగలను అని అర్థం చేసుకోవడం. ఖచ్చితంగా తెలుసుకోకపోయినా ఇది పర్ఫెక్ట్గా ఉండడం కాదు, అన్నీ తెలిసినట్లు కాకుండా మీరు గుర్తించుకోవడం మరియు మీ జ్ఞానం మరియు నైపుణ్యాలను మెరుగుపరచడం ముఖ్యం. ఈ వీడియో ద్వారా మీరు నిజమైన ఆత్మవిశ్వాసం శక్తి ఎంత గొప్పదో తెలుసుకుంటారు. నిజమైన ఆత్మవిశ్వాసం అనేది మీ సామర్థ్యాల మీద పూర్తిగా నమ్మకం కలిగించడం. ఇది కొనుగోలు చేయలేనిది, ఒకరోజు ఇచ్చే బహుమతి కాదు. ఇది ఒక అవగాహన స్థితి, దీంట్లో మీరు విజయాన్ని సాధిస్తారు మరియు మీరు గర్వంగా భావించవచ్చు. మీరు మీలో ఉన్న మంచి లక్షణాలను గుర్తించాలి, అలాగే మెరుగుపరచాల్సిన అంశాలను కూడా గుర్తించాలి. మీ బలాలను మరియు ఎదుగుదలను ఉపయోగించుకుని వాటిని అభ్యాసం చేయాలి. ఈ దృక్పథం మీకు ప్రపంచాన్ని మెరుగ్గా అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది. నిజమైన ఆత్మవిశ్వాసం అంటే మీరు మీ మీద ప్రేమతో ఉండటం, మీరు చేసే పనుల మీద నమ్మకం కలిగి ఉండటం, మీరు వాస్తవంగా ఏమిటో తెలుసుకోవడం మొదటి అడుగు. మీ బలాలు ఏమిటో, ఇంకా ఎక్కడ మెరుగుపరుచుకోవాలి అనేది తెలుసుకోండి. మీరు సాధించిన విజయాలను సెలబ్రేట్ చేయండి మరియు కొత్త లక్ష్యాలను సెట్ చేయండి. తప్పులు చేసేటప్పుడు ఆందోళన చెందకండి, వాటి నుంచి నేర్చుకోండి. మీ చుట్టూ ఉన్నవారు మీను మెచ్చేలా ఉండాలి, వాళ్ళు సానుకూలమైన మాటలతో మీకు బలాన్ని ఇస్తారు. నిజమైన ఆత్మవిశ్వాసం అనేది ఒక ప్రదర్శన కాదు, అది స్థిరంగా ఉండే గుణం, శాంతిగా, నిశ్శబ్దంగా ఉంటుంది. ఒక వంటకుడు తన నైపుణ్యాలను చాటుకోవాల్సిన అవసరం లేకుండా తన వంటతోనే మాట్లాడతాడు. అదే నిజమైన ఆత్మవిశ్వాసం. మీరు పబ్లిక్లో మాట్లాడటానికి భయపడితే మీ సందేశాన్ని చెప్పడానికి కష్టంగా మారుతుంది. కొన్నిసార్లు ఇది ఒంటరిగా అనిపించవచ్చు, ఇతరులతో సంభాషణకు, సహకార అవకాశాలకు ఆటంకంగా మారుతుంది. నకిలీ ఆత్మవిశ్వాసం అంటే దాచిపెట్టిన నమ్మకం, నిందితులుగా లేదా అస్థిరంగా ఉంటాయి. అతను తన విజయాలను పెద్దగా చెప్పుకుంటాడు మరియు ఇతరుల విమర్శలను తట్టుకోలేరు. ఇది కేవలం ఈగోగా ఉంటే అది మొదటి కష్టానికే ముక్కలేపోతుంది. నిజమైన ఆత్మవిశ్వాసం ఉన్న ఉపాధ్యాయుడు ఒక విషయం తెలియదని నిక్కచ్చిగా చెబుతాడు. నాకు తెలియదు, కానీ మనం కలిసి తెలుసుకుందాం అని గర్వంగా చెబుతాడు. ఇది నిజమైన ఆత్మవిశ్వాసం యొక్క ప్రదర్శన. మరియు నకిలీ ఆత్మవిశ్వాసం అంటే ప్రతి విషయం తెలుసుకున్నట్లు నటించడం, తప్పులు చేయకుండా ఉండడం. మీ బలాలను గుర్తించండి, మీ బలహీనతలను అభ్యాసం చేయండి, సవాళ్లను సానుకూల దృక్పథంతో ఎదుర్కొండి. కొన్ని రోజుల తర్వాత మీ ఆత్మవిశ్వాసం మీ వ్యక్తిత్వం ఒక భాగంగా మారుతుంది. ధన్యవాదాలు. వీడియోకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని ముఖ్యమైన ఆలోచనల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కలుద్దాం.